మామ కెమెరా పట్టుకొని వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, అందుకని నేనైతే ఒక రాయి మీద అయితే కెమెరా పెట్టి మీకోసం ఒక చేపన్న స్ట్రైకింగ్ అయ్యిద్దేమో అని ఒక పావుగంట నుంచి అయితే వీడియో షూట్ అయితే చేశాను మామ. ఒక్క చేప అయితే కూడా పడలేదన్నమాట. మీకోసం ఒక చేపన్న స్ట్రైక్ చేసి చూపిద్దాం అనుకున్నాను నేనైతే. ఇంకొక విషయం ఏంటంటే మామ, మనం కెమెరా పెట్టి షూట్ చేస్తున్నప్పుడు అయితే ఒక్క చేప కూడా స్ట్రైక్ చేయదు. అదే కెమెరా ఒక 10 నిమిషాలు పక్క కాపి ఇంకోసారి వేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడైతే చేప అయితే స్ట్రైక్ అయిపోయిద్ది అనమాట. ఇదేందో నాకేం అర్థం కాదు, ఇది ఎలా ఎందుకు జరిగిద్దో తెలియదు అనమాట. హలో నమస్తే. పొద్దున్నుంచి అయితే మేము ఫిషింగ్కి వెళ్ళాం అనమాట. ఫిషింగ్కి వెళ్తే పొద్దున్నుంచి 5 చేపలు అయితే పడినామో, అట్లా మీకు కూడా చూపిస్తా చూడండి. ఈ చేపలు వచ్చేసి మనం ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ లో రోజు ఒక సోడాల బాబాయ్ అయితే ఉంటాడు. అక్కడైతే మేము ఎప్పుడు ఆ సోడాల బాబాయ్కి ప్రతిసారి కొన్ని చేపలు అయితే ఇస్తూ ఉంటాం అనమాట. ఇవాళ అయితే మనకి ఈ చేపలు సరిపోవు కాబట్టి ఇంక బాబాయ్కి అయితే ఇచ్చేసాం అనమాట. బాబాయ్ దగ్గర సోడా అయితే సూపర్ ఉండేది మామ. మీరు కూడా ఒకవేళ వెళ్ళేటప్పుడు అయితే ట్రై చేయండి. బాబాయ్ అడ్రస్ వచ్చేసి మన మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్ లో మీకు కోకో కోలా ఫ్యాక్టరీ దాటిన తర్వాత మీకు బాబాయ్ సోడా బండి అయితే కనబడిద్ది. బాబాయ్ ఎలాంటి వాడంటే మీరు సుగంధ తాగి సోడా తాగి మళ్ళీ సోడా పట్టుకుంటానా పట్టిస్తాడు అనమాట. మీరైతే వెళ్తూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.